వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మీరు ఎన్ని రోజుల నుంచి ఆ విషయంతో మీరు ట్రావెల్ చేస్తున్నారు? మీరు ఎంతగా దాని గురించి రీసెర్చ్ చేశారు, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ని మీ ఎక్స్పర్టీస్ ని ఎంతగా ఉపయోగించారు? ఆ కేసుకు మీరు తోడ్పాటు ఎలా అందించారన్న? ప్రదీప్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా చెప్పాలంటే నేను పులివెందుల్లోన 2004 జనవరి 17 నుంచి 2008 ఏప్రిల్ 4 వరకు పనిచేశాను నేను. అంటే ఎలక్షన్ కంటే 2004 జనరల్ ఎలక్షన్స్ కోసం నాకు వేసారు అక్కడ. ఓకే. అక్కడ అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అది అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఎలక్షన్స్ కు ముందు పోవడము, నన్ను అంతకన్నా 2009 ఎలక్షన్స్ లో తాడిపత్రిలో నేను ఎస్ఐ ఉండి అక్కడ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేయడంతో నన్ను సెలెక్ట్ చేసి వేశారు. అప్పుడు తాడిపత్రిలో ఉన్న డిఎస్పీ గారు అక్కడ అడిషనల్ ఎస్పీ కడపలో నరసింహరావు అని వెరీ వెరీ మంచి ఆఫీసర్, పేరున్న ఆఫీసర్. ఆయన వెతికి అప్పుడు సజ్జనార్ ఎస్పీ గారు కడప తీసుకొచ్చి నన్ను వేసి చేయారు. నేను ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేసాము అప్పుడు. అయితే ఇలా టీడీపీ వాళ్ళు అనుకున్నట్ల రిగ్గింగ్ చేస్తారు, అది ఆపాలన్నారు. కానీ అక్కడ ఏమి రిగ్గింగ్ ఏం జరగాలి. అప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి. అప్పుడు ఒక్కొరికి 10,000 మెజార్టీ పెయిన్ వచ్చేసింది. ఎలక్షన్ తర్వాత అందరు ఆఫీసర్లు మారిపోయినా నేను మాత్రం 4 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. అంటే మనం చాలా ఇంపార్షియల్ గా చేసినామనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అలాగనే కంటిన్యూ చేశారు. అప్పుడుంటే ఆ ఊరితోనే ఆ కుటుంబంతో కూడా నాకు మంచి సంబంధం ఉంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు పులివెందుల్లోనే ఉండి వ్యవహారాలు చూస్తే ఉండేవాడు కాబట్టి యాజ్ ఎంపీ నాకు ఆయనతో చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి, చాలా సన్నిహితం కూడా ఉంది, మంచి అనుబంధం కూడా ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇది కూడా మంచి ప్రేమ అభిమానం కూడా. అందుకొంచు నేను ఆ మర్డర్ జరిగినప్పుడు అంటే 15/3/2019 తేదీ నేను ఏలూరులోన డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, దానికి వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నా. అంటే ఆ 2014 నుంచి 19 వరకు ఈ రెడ్డి పోలీస్ ఆఫీసర్స్ ఎవరు పబ్లిక్తో రిలేషన్స్ ఉన్న పోస్టులు చేయకూడదు అంటే మాకంతా అక్కడ వేసారు. అప్పుడు రెగ్యులర్ డిఎస్పీలు కాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలా వేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా నేను ఆ రోజు అక్కడ ఉన్నా. నాకు 7:15 ఆ ప్రాంతంలో నాకు జస్ట్ టీ తాగుతూ న్యూస్ చూస్తుంటే ఆ స్క్రోలింగ్ వచ్చింది. అప్పుడు చూసి నేను వెంటనే మా ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేశాను. నేను వెంటనే ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేశాను నేను. ఏమి ఎర్రగంగిరెడ్డి ఏమైందంటే, అవును సార్ ఇట్లా బాత్రూంలో పడి చనిపోయాడు సారు, బ్లడ్ అంతా ఉందని ఏదో చెప్పాడు, అంత గుర్తులేదు. తర్వాత ఇంకా వేరే హెడ్ కానిస్టేబుల్ ఆయన ఫోన్ చేశాడు. అంత ఇలా నడిచింది. తర్వాత ఆ రోజు నుంచి కూడా నాకు, ఎందుకంటే ఆయనతో ఉన్న సన్నిహితము, ఆయన మీద ఉన్న అభిమానంతో నేను క్లోజ్గా ఫాలో అయినాను. అప్పుడు దురదృష్టం కొద్దీ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అది తెలుగుదేశం ఆఫీసర్స్, తెలుగుదేశం సిట్టు, అప్పుడున్న డిఎస్పీ గారు కూడా నాకు బ్యాచ్మేటే. తర్వాత అంటే మనం అంతగా క్లోజ్గా దాన్ని చూసేకి వీలు లేకపోయింది, ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్, అది అందరూ కూడా ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాము. తర్వాత నుంచి నేను ఫాలో అవుతున్నా. ముఖ్యంగా సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ని 2021 నుంచి ఆ రంగన్న స్టేట్మెంట్ తర్వాత నుంచి చాలా క్లోజ్ గా నేను ఫాలో కావడం జరిగింది ఈ కేసులో. అదే అన్న, ఇక్కడ మీరు ఇంకోటి పులివెందులో మీరు పనిచేశారు కాబట్టి చాలా మందితో, అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సొసైటీలో కొంచెం పెద్దవాళ్ళు కానీ, మీకు చాలా మంది ఉంటుంది, పేరు పెట్టి పిలిచేంత మీకు చనువు కూడా ఉంటుంది. చనువు అంటే ప్రదీప్ ఏమైందంటే, తర్వాత నాకు 4.5 సంవత్సరం అక్కడ ఉండి ఈ కుటుంబంతో, ముఖ్యంగా రాజశేఖర వయసు వాళ్ళ కుటుంబంతో, అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంకా అందరికన్నా ముఖ్యంగా మన వివేకానంద రెడ్డి గారి పెద్ద బావమరిది ఈ నరెడ్డి శివప్రకాష్ రెడ్డి కూడా వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ కూడా నాకు. ఆయన ఈ సంబంధం నేను ఇప్పటి వరకు కూడా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఉంది. నాకు ఎప్పుడు బ్రేక్ లేదు. పులివెందులతో సంబంధాలు నాకు బ్రేక్ లేదు. నేను చాలా మంది వాళ్ళని పేరుతో పెట్టి పిలిచగలను. అక్కడ లీడర్లు కానీ, లేకపోతే మనకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది గోత్రాలు కూడా తెలుసు మనకు, ఇంటి పేర్లు గోత్రాలు, అండ్ పెడకంటోడా లేకపోతే మోటాటోడా ఇవన్నీ ఉంటాయి కదా. నేను అవి కూడా చెప్పి వాళ్ళ బంధుత్వాలు కూడా నాకు బాగా తెలుసు. ఆ ఏరియాలో ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడనేది నాకు బాగా తెలుసు. అందుకోసమే సిబిఐ వాళ్ళు 26/1/2021 ఒక ఛార్జ్ షీట్ వేశారు.
ఉమ్. నలుగురు మీద, ఎర్రగంగి రెడ్డి మీద, వాళ్ళ మీద. ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు నేను ఉత్సాహం కొద్దీ నేను కాపీ అబ్టైన్ చేయడం జరిగింది. ముద్దాయిల తరపున లోకల్లో ఒక అడ్వకేట్ ఉంటాడు, వాడి దగ్గర నుండి ఛార్జ్ షీట్ తీసుకున్నాను నేను. ఛార్జ్ షీట్ తీసుకుంటే దాంట్లో పార్ట్ 2 స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. చాలా స్టేట్మెంట్లలో నేను ఫలాని వ్యక్తి ఈ విధంగా మాట్లాడినాడు కదా డెఫినెట్గా అనేది నాకు చాలా డౌట్లు వచ్చాయి, చాలా చాలా స్టేట్మెంట్ల మీద. అదే నేను అప్పుడు పులివెందులకు వెళ్ళి నేను వాళ్ళని అడిగా, నేను ఏందే బాబు నువ్వేంది స్టేట్మెంట్ ఇచ్చినట్టే, నేనెక్కడ ఇచ్చినాను సార్ అవి, నేను అస్సలే ఇవ్వలేను, పేపర్లో వస్తే తెలిసింది అట్లా, నేను అలా చెప్పనే లేదు అసలు, వాళ్ళు ఎలా రాసుకున్నారు ఏమంటే నాకు అప్పుడు నాకు సత్యంత ఆశ్చర్యం వేసింది. అంటే మా లోకల్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు అట్లాంటివి చేసేస్తుంటారు, చెప్పినా చెప్పకున్నా ఏదో ఛార్జ్ షీట్ వేయాలని ఎఫ్ఐఆర్ పట్టుకొని చేసేస్తుంటారు చిన్న చిన్న కేసులకి. సిబిఐ వాళ్ళు కూడా ఇలా చేస్తారా అనేది నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించింది. దాన్ని ఫాలో అవడం జరిగింది క్లోజ్గా. ఇక నేను వీళ్ళు చేసే విన్యాసాలన్నీ గమనిస్తూనే ఉన్నా. నేను అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా ఉన్నాను నెల్లూరులో. నేను ప్రతి శని ఆదివారాలు నాకు టైం దొరికినప్పుడల్లా సెలవు రోజులంతా నేను పులివెందులకే వచ్చాను. ఎందుకంటే వీళ్ళు రాంగ్ రూట్లో పోతున్నారని నాకు అర్థమైపోయింది. తర్వాత పిఏ కృష్ణారెడ్డి గారు ఒకటి వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేశారు. 2 సంవత్సరాల తర్వాత అది విచారణకి ఇచ్చారు కోర్టు వాళ్ళు. ఇవంతా అందరితో ఇంటరాక్ట్ అయితే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది అప్పుడు ప్రస్తుతానికి అప్పటికి అర్థం కాలేదు, కానీ తర్వాత మొత్తం అర్థమైంది. అసలు సిబిఐ కూడా ఇలా చేస్తారా, ఇంత పర్ఫంక్టరీ ఇన్వెస్టిగేషన్, ఇంత వేరే వేరే ప్రెజర్స్కు లోనయ్యి ఒక ఇంత ఇంపార్టెంట్ మర్డర్ కేసు ఒక ఎంపీని ఒక సిట్టింగ్ సీఎంని బ్లేమ్ చేసేకి ఎంతకు దిగజారుతారు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే. ఒక రాజకీయంగా కానీ లేకపోతే ఒక వేరే శక్తులు కానీ లేకపోతే డబ్బు కానీ పనిచేసినప్పుడు ఇలా చేస్తారనేది ఇదొక కేస్ స్టడీ. యాక్చువల్గా సిబిఐ వాళ్ళు చేసిన దాంట్లోన పర్ఫంక్టరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు వీళ్ళు కూడా మిగతా ప్రెజర్స్కు లోన్ అయిపోయి బయట శక్తులు లోన్ అయిపోయి తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారనేకి ఇది పర్మనెంట్గా మొత్తం ఈ సిబిఐ వ్యవస్థ ఉన్నంత కాలం ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. చూడండి తర్వాత అయినా కానీ అందరు ఈ కేసు గురించి చెప్పుకుంటారు, అయ్యా వాళ్ళు కూడా ఫలాని కేసులు ఇలా చేశారు. తప్పకుండా నాకు అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. నేను కూడా మొత్తం మన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం అంతా కూడా నేను చదివానన్నా. ఇక్కడ అంటే సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా ఇప్పుడు నేను అందుకే అడిగాను మీకు, అంటే అందరినీ పేర్లు పెట్టి పిలిచేంత మీకు గుర్తుంటారు. అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి? ఇప్పుడు మాది పులివెందుల పక్కన ముద్దునూరు అన్నాం, అంటే పరిస్థితులు ఎట్లుంటాయి, మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ మనస్తత్వం తెలుసు. ఇప్పుడు సిబిఐలో ప్రధానంగా అంటే ఆ ఛార్జ్ షీట్ లో చెప్పింది 40 కోట్ల సుపారీ అనే ప్రస్తావన వచ్చింది. ఎవరైనా కానీ 40 కోట్లు ఇచ్చే, అంటే మీరు ఎస్పీగా రిటైర్ అయ్యారు, మీకు అనుభవం ఉంది, ఆ ఏరియాలో మీరు పనిచేశారు, 40 కోట్లు ఇచ్చి ఆ నలుగురికి ఇచ్చి చంపమని చెప్పడానికి ఆస్కారం ఉందని అనుకున్నారన్న? అస్సలు కాదండి, వాళ్ళేమి హైడ్ అసాసిన్సా? పోయి ఎవరైనా ఎర్రగంగిరెడ్డితోనే ఆ బేరం మాట్లాడతారండి? ఎర్రగంగిరెడ్డి అతనికి రామునికి హనుమంతుడు ఎట్లనో వివేకానంద రెడ్డికి ఎర్రగంగిరెడ్డి అట్లా ప్రపంచానికి అంత తెలుసు. ఈ రోజు కూడా అంతే. అతను ఎవరైనా ఏం జరిగిందంటే ఎలా అడుగుతున్నారు సార్, మా దేవుడిని ఏమైనా తెస్తే నేను మా అమ్మతో నేను కాపురం చేసినట్లు సార్, ఎలా అంటారు సార్ మీరు ఆ మాటని అని వేసేస్తాడు. ఓకే, ఆయనతో పోయి వీళ్ళు పోయి బేరం ఆడతారంటే ఎందుకు? అసలు ఎవరు ఆ దస్తగిరి అనే తోడు ఏమన్నా పెద్ద హైడ్ అసాసినా? ఇంతకుముందు ఏమన్నా నేర చరిత్ర ఉందా? ఓ చిన్న 324 కేసు ఎఫ్ఐఆర్ అన్న ఉందా? తర్వాత లేదు. ఆ సునీల్ యాదవ్కి ఏమన్నా చిన్న అటువంటి చరిత్ర కానీ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? లేకపోతే ఆ గజ్జల ఉమాశంకర్ రెడ్డి అంటారు పాపం, ఏదో వివేకానంద రెడ్డి డైరీ నుండి వచ్చే పాలు అమ్ముకొని బతికేవాడు అతనికి ఏమన్నా ఒక బ్యాడ్ హిస్టరీ ఉందా? అసలు ఎర్రగంగిరెడ్డికి ఏమన్నా ఒక కేసులో ఉన్నాడా? ఎప్పుడన్నా ఇటువంటివి చూసారా వాళ్ళు? ఇన్నేళ్ళు ఆ ఫ్యాక్షన్ ఏరియాలో అతను ఒక ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు ఉంటున్నాడు కదా ఎర్రగంగిరెడ్డి. ఎప్పుడన్నా చిన్న క్రిమినల్ కేసులైనా అతను ముద్దాయిగా ఉన్నాడా? ఈయనతో 40 కోట్లు 40 కోట్లు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? యాక్చువల్గా మన వివేకానంద రెడ్డి సార్ ఎలా అంటే ఎవరు టీ ఇచ్చినా తాగుతారండి, ఎవరి మీద ఆయనకు అనుమానం ఉండదు. ఓ 3 రోజులు వరుసగా ఆ చిన్న పాయిజన్ పెట్టిస్తే అట్లా తాగేస్తాడు, ఏదో చేతుందిలే ఇదేం కాదులే అని. అట్లాంటి వ్యక్తిని చంపనీకి 40 కోట్లు ఏంది? 40 రూపాయలతో సంపొచ్చు ఆయన్ని. చివరి రోజుల్లో నాకు తెలిసి వారికి సెక్యూరిటీ గానీ గన్మెన్ గానీ ఎవరు లేరు కదా, అంటే ఫ్రీగా అది ఎవరు క్వశ్చన్ చేయడం లే. వైసీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు కానీ వైఎస్ సునీత కానీ నరేటి రాజశేఖర్ రెడ్డి కానీ
ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఉండేవాళ్ళండి. అతనికి ప్రాణంతో సమానంగా రాజు అనేతను ఇంకా ఉండేవాళ్ళు ఇద్దరు. వాళ్ళు 24 hours అతనికి కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు. మరి ఆ, ఎందుకు తీసేసింది గవర్నమెంట్? మీరు కూడా మీ ఏరియానే కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ మీకు ఆ, పక్కనంతా 30-40 కిలోమీటర్లే కదా. సింహాద్రిపురం మండలం, తొండూరు మండలం అంతా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ లీడర్స్ కంతా, తెలుగుదేశం వాళ్ళకంతా గన్మెన్లు అంతా ఇచ్చారు అవును అప్పుడు. అవును. రౌండ్ ద క్లాక్ గన్మెన్లు ఇచ్చారు. సింహాద్రిపురంలో కూడా అసలు ఈయన ఎంపీ, ఎక్స్ మినిస్టరు, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ ఎమ్మెల్యే, వాట్ నాట్, ఆయనకు లేదు. అంత పెద్ద ఫిగర్ ని పట్టుకొని అతను గన్మెన్ లేకుండా పెట్టారు. గన్మెన్ లేకుంటేనే కదా చంపారు. అవును గన్మెన్ ఉంటే ఈ ఇన్సిడెంటే జరగదు కదా. ఎవరు తీసేశారు? తెలుగుదేశం గవర్నమెంటే కదా. దాన్ని ఎవరు అవును. క్వశ్చన్ చేయడంలే. అది ఎప్పుడు మా మీదకి వస్తుంది అని దాన్ని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు డే 1 నుంచి. మా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదన్న అసలు ఇంతవరకు ఎవరు చేయడంలే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే క్వశ్చన్ చేయాలా. సునీత గారు క్వశ్చన్ చేయాలా, మా ఫాదర్కి ఎందుకు మీరు గన్మెన్లు తీసేసినారని. ఆ గన్మెన్ ఉండింటే పరిస్థితి వేరేగా ఉండేది కదన్న ఆ రోజు. అసలు గన్మెన్లు ఉంటే మర్డర్ ఎలా అవుతుంది? ఆ, రెండోదన్న మన వాంగ్మూలంలోనే కదిరికి పోయి గొడ్డలు తీసుకొచ్చిన అని దస్తగిరి చెప్పినాడు అనేది అది అది దాంట్లో వాస్తవం ఎంత ఉందని అసలు. కదిరికి పోయిండి వచ్చేమో కానీ ఇంకేదైనా తెచ్చుకోండి వచ్చు, అది వేరే ఇష్యూ. గొడ్డలు ఎక్కడ ఉందంట? ఆ, అదే ఉండాలి కదా. ఎక్కడ ఎక్కడ దాకా? గొడ్డలు ఎక్కడ ఉంది ఏంటి? ఆ, సునీల్ యాదవ్కి ఇచ్చినాను, పోయేటప్పుడు సునీల్ యాదవ్ దగ్గర ఉంది. సునీల్ యాదవ్ ఆ, ఎవరు గజ్జల ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్లో, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఏమో రోడ్డు వైపు పారిపోయినారంట. ఆ, వీళ్ళు గొజ్జల ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ వేసుకొని వీళ్ళు ఇద్దరు పారిపోయినారు. ఎర్రగంగిరెడ్డి నడుచుకుంటూ పోయినాడు అని చెప్తాడు ఈయన స్టేట్మెంట్ లో. ఆ, తర్వాత అతన్ని వాళ్ళ ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసి దస్తగిరిని సునీల్ యాదవ్ మోటార్ సైకిల్ వేసుకొని పోయినాడు. మోటార్ సైకిల్లోనే గొడ్డలు ఉంది అని చెప్పాడు. ఆ, మళ్ళా పొద్దున్నే అదే ఉమాశంకర్ రెడ్డి అదే మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి సునీల్ యాదవ్ని పికప్ చేసుకొని పోతాడు. వాళ్ళ స్టోరీలోనే, ఆ, వాళ్ళ స్టోరీలోనే మరి వాళ్ళ స్టోరీలోనే. గొడ్డలు ఆ ఎక్కడ గొడ్డల ఉంది? కోసం, ఆ గొడ్డల కోసం సునీల్ యాదవ్ వెతికి పట్టుకొని ఆ పులివెందుల్లో ఉన్న వంకలన్నీ జేసీబీలతో తోడి తోడి పెట్టారు. దొరకలేదే. ఉంటే కదా. ఎక్కడుంది ఆ గొడ్డలి ఎక్కడుంది ఏంటి? ఆ, ఆ గొడ్డలి టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది. అది కరెక్ట్. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది. ఐఎమ్ సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే నేనేం తమాషగా చెప్పడంలే. ఎందుకంటే వెరీ సీరియస్ గా చెప్తున్నా. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం నేను 16/3/2026 ఈ సంవత్సరం సుప్రీంకోర్టు ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు కూడా 3rd సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది పోలీస్ రిపోర్టు, ఇక ఏం లేదు మాది అయిపోయింది, మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టి చెప్తున్నా. ఎవరు ఛాలెంజ్ చేయడం లేదు. ఏమని చెప్తున్నాను? ఇది ఒక పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషను. అది అసలు ఆ 4 ముద్దాయిలు ఉన్నారా లేదా అనేది డౌటే. ఎందుకు డౌట్ అంటే 4,000 ముద్దలు దొరికినాయి బాత్రూంలో, సీన్ ఆఫ్ అఫెన్స్ లో. 4,000 ముద్దర్లు నలుగురే కదా పోయినారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆ, ఒక ప్రత్యక్ష సాక్షి రంగాన్ని క్రియేట్ చేసి 4 పేర్లు తెప్పించారు. దస్తగిరి అప్రూవర్ అని చెప్పి అతనితో 4 పేర్లు తెప్పించారు. ఎవరు? దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. అవును. మరి ఆ నలుగురితో ఏ ఒక్కరితోన్నా ఫింగర్ ప్రింట్స్ టాలీ అవుతున్నాయా? ఎవరితో కాలేదు. వివేకానంద రెడ్డి కాలేదు, వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో కాలేదు, వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసిన వాళ్ళతో కాలేదు, అక్కడికి వచ్చిన వాళ్ళతో కాలేదు. సుమారుగా ఒక 1,500-2,000 మంది హైడ్ అసాసిన్స్ తో చూశారు, వాళ్ళతో టాలీ కాలేదు. మరి ఈ 4 ముద్దాయిలతో టాలీ కాకుండా మరి ఎవడు కొత్తోడు వచ్చి చంపిపోయినాడు? కొత్తోడు వేరే వాడవే కదా వచ్చి చంపింది. ఆ, వెరీ ఏలు ముద్దలు 4 దొరికినాయి. చాలా థ్యాంక్స్ అన్న. నాకు కూడా తెలియదు ఈ విషయం. లేదు, ఎందుకంటే నేను ప్రతి లైన్ చదివినానండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రతి లైన్ చదివాను. సిట్ 1 సిట్ 2 వాళ్ళు చేసినది కూడా చదివాను నేను. అప్పుడేమంటే నేను ఇంకా సర్వీస్ లో ఉన్నాను, వాళ్ళకి ఏదో సలహాలు కావాలంటే చూశాను నేను. ఆ ఇన్వెస్టిగేషన్ చూశాను. ఈ 4తో ఏ ఒక్క ముద్దాయితో కూడా ఫింగర్ ప్రింట్స్ టాలీ కాలేదు. సరే, వేరే వాడు వచ్చి చెప్పినాక నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్, నీ అప్రూవరు, నీ ప్రత్యక్ష సాక్షి ప్రకారం వీళ్ళు 4 పోయినారు లోపలికి. మరి ఎవరువి ఈ 4 కాదన్నప్పుడు వేరే వాడు కొత్తోడు ఉన్నాడు కదా నరికిపోయిన వాడు. ఖచ్చితంగా అన్న ఉన్నట్లే కదా. ఇంకా ఇంతవరకు టాలీ కాలే అవి ఎవరివి అన్నవి. ఇంత టాలీ కాలి. రెండోది వచ్చేసి అదే రోజు క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి 97 ఫోటోలు తీశారు, 3 వీడియోలు ఉన్నాయి. ఆ, అది
వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చూసి వాడు కడుపు మండి సిట్ 1 లో పోలీస్ ఆఫీసర్ పేరు తెలియదు మనకు కూడా, ఎంవి కృష్ణారెడ్డికి ఒక పెన్ డ్రైవ్ పంపించాడు. అయ్యా బాబు ఇవి సిట్ 1 వాళ్ళు తీసే క్లూస్ టీమ్ వాళ్ళు తీసిన ఫోటోలు కడప పోలీసు, దీంట్లోన తలుపు పగిలిపోయింది, ఆ, నార్త్ తలుపు లోపల గడి అంతా ఊడిపోయినాయి ఫోర్స్ఫుల్ గా తోస్తే, వీళ్ళేమో లోపల గంగిరెడ్డి ఉండి తలుపు తెరిచినారని చెప్తున్నాడు, అది పచ్చి అబద్ధము, ఆ, మీరు చూసుకోండి అని ఆయనకు పంపించారు. ఎందుకంటే ఆయనే డిఫాక్టో కంప్లైంట్ పిఏ కృష్ణారెడ్డి. అప్పటికి ఈమె ఆ, ఆ, సునీత వాళ్ళకి మరి తను ఎవరు ఆయన దస్తగిరికి వీళ్ళకంతా ఒకే అడ్వకేటు ఒకే వ్యవహారం నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి పంపకుండా డిఫాక్టో కంప్లైంట్ నీకు పంపిస్తున్నా అని ఒక అతను పంపిస్తే ఆ ఫోటోలను చూసి అతను ఆశ్చర్యపోయి నా దగ్గరకు వచ్చాడు, సార్ ఇట్లా ఉంది ఏంది ఇది కథ అని. మేము అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప ఎస్పీ గారికి అడిగాము, కృష్ణారెడ్డి తరఫునే, వేరే వాళ్ళ తరఫున కూడా కాదు. అయ్యా బాబు నా దగ్గర ఈ ఫోటోలు వచ్చాయి, ఈ ఫోటోల్లో ఈ విధంగా తలుపు పగిలిపోయి ఉంది, ఇవి ఎవరు తీశారు, మీ క్రైమ్ క్లూస్ టీమ్ వాళ్ళు తీశారా ఇవి, ఆ రోజు ఏమైనా తీశారా అని క్వశ్చన్ ఇస్తే ఫలాని హెడ్ కానిస్టేబుల్ తీశాడు ఇవి, ఈ ఫోటోలు ఫలాని సీరియల్ నంబర్ దీనిలకు అంటే నంబర్ వస్తుంది మన ఫోటోలు తీస్తే జేపీజీ ఏదో సంథింగ్ వచ్చేస్తుంది, ఆ ఫోటో నంబర్లతో సహా ఇవి వాళ్ళు తీసిన ఫోటోలు ఆయన రూఢీగా ఇచ్చాడు కడప ఎస్పీ గారు, ఫోటోలు అవే అని. అంటే అర్థమేమి, లోపల నుండి గడి ఎవరు తీయలేదు, వచ్చిన ఆగంతకులు దాన్ని ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేసుకొని వచ్చారు, అవి సిల్కులు అంతా ఊడిపోయినాయి, ఫ్రెష్ గా ఉన్నాయి ఫోటోల్లో. నేను కావాలంటే తర్వాత షేర్ చేస్తాను, నేను తెప్పించి నేను పెడతానన్నా. ఎందుకంటే ఆ ఫొటోస్ నాకు తెలిసి అంటే బయట ప్రపంచానికి తెలిసినప్పుడు అతి కొద్ది మందిలో మీరు ఒకరని నాకు తెలుసు. అంటే మీకు తెలిసి ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మేమే, కృష్ణారెడ్డికి పెన్ డ్రైవ్ ద్వారా చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఐటీ ఉందాడ, ఎవడు తుడిసింది లేదు. ఆ బాత్రూమ్ లో నుంచి బయటకు తీసుకొచ్చి ఎందుకంటే బాత్రూమ్ లో శవం ఉంది, అప్పుడు చచ్చిపోయి ఎవరు చంపినారు అని, చంపిందా లేదా అనేది ఆ చీకటి ఉంది, ఆ చీకటి ఉంటుంది అది బాత్రూమ్. నేను మళ్ళీ చూశాను, నేను పోయి చీకటి ఉంటుంది, మబ్బుగా ఉంటుంది, దాంట్లో ఏమి గాయాలు క్లియర్ గా రావడంలే. గంగిరెడ్డికి ఏమో లోపల ఉన్నాడు, బాత్రూమ్ లో శవం ఉంది. ఎక్కడైతే క్లీన్ చేశారో చిన్న రూమ్ అది, బెడ్రూమ్ చిన్నదే, సైజ్ పెద్దదేం కాదు. ఆ మంచము కింది భాగంలో అంత రక్తం ఉంది, తీసుకొచ్చి ఆ రక్తంలో ఎక్కడ పెడతామని అది ఇంత క్లీన్ చేశారు. ఎంత 2/2 అంత ఉంటుంది రక్తం, దాన్ని క్లీన్ చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మళ్ళీ డెడ్ బాడీ నాటుండి తీసిన తర్వాత ఈ వెనక పుర్రె బైకిలి మెదడు బయటకు వచ్చింది, అక్కడ నుండి వచ్చిన రక్తం అక్కడే ఉంది, దాన్ని ఎవరు క్లీన్ చేయలే, వాళ్ళకి అసలు ఇంటెన్షనే లేదు. హాల్లోకి తీసుకురావాలంటే హాల్లో అప్పటికే కిక్కిర్స్ ఉన్నారు, వాళ్ళ బంధువులు అందరు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అందరూ వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు, ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి అందరు కిక్కిర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బాత్రూమ్ లో ఉంటే ఆడ తెచ్చి పండ పెట్టాల్సిందే శవాన్ని. పైగా అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు, శంకరయ్య గారు ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాళ్ళ ఎదురుగానే అన్ని జరిగినాయి, తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ఏముంది, దాంట్లో ఆ ఫోటోల్లో మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ ఇంటాక్ట్ ఉందండి. 2/2 క్లీన్ చేసిన బ్లడ్ క్లీన్ చేసింది తప్పి, అంటే డెడ్ బాడీ ఎక్కడైతే పెట్టారో అక్కడ తప్పిస్తే అన్ని ఉన్నాయి. కాబట్టి అంటే ఎవిడెన్స్ ని మాయం చేయాలని చూశారు అని చెప్పేసి ఏమి చేయలేదండి, ఏం చేయలేదు. ఇంకా వీళ్ళు ఎల్లో మీడియా చూసి ఇట్లా కుట్లేసినారు, గాయాలుగా ఏం కుట్లేసినారు, కుట్లేస్తే పిఎం సర్టిఫికేట్ ఉండవా, ఫోటోలు ఉండవు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా మీకు షేర్ చేస్తాను కావాలంటే చూడండి, మీరు డాక్టర్ కదా. ఇంకోటి బాగా వాళ్ళు ఒక మాట అయితే చెప్తున్నారు పచ్చ మీడియా కానీ వాళ్ళు, ఇది గుండెపోటు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించాలని చూసింది అని. మీకు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారు మీకు బాగా క్లోజ్ అన్నారు కదా, ఇది హార్ట్ అటాక్ అని బయట ప్రపంచానికి చెప్పింది ఎవరన్నా, అవినాష్ రెడ్డి గారా నర్రెడ్డి శివప్రకాష్? మనకు ఆ సిబిఐలో రకరకాల స్టేట్మెంట్ రాసుకున్నారు, అవి పక్క కూడా అయింది. మనకు ఇప్పుడు కూడా మన ఆన్లైన్ లో యూట్యూబ్ లో దొరికే వీడియోల్లో మన అప్పుడు మినిస్టర్ ఎవరు, ఆదినారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ గారు ఏం చెప్పారు, సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిస్తే బయటకు వచ్చేసి 8 గంటల ప్రాంతంలో శివప్రకాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను, నాకు తెలిసి నేను విజయవాడలో ఉన్నాను, ఏం ప్రకాష్ ఏం జరిగింది, ఎందుకంటే వాళ్ళంతా ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు. అంటే లేదు అనా, మా బావగారు సిగరెట్లు ఎక్కువ తాగుతా ఉండే, ఆయనకు 6 నెలల కింద స్టంట్ కూడా వేశారు,
హార్ట్ అటాక్ వచ్చేసి ఇట్లా చనిపోయినాడు, ఇట్లా వామిటింగ్ చేసుకొని ఇట్లా అని అని చెప్పాడని చెప్పాడు. ఎప్పుడు 8 o'clock అప్పుడు కూడా. అవును, అవును, ఆయన కొడుకును అడిగినామో ఆయన కొడుకు కూడా అదే చెప్పాడు అని చెప్పారు. మరి అవును. ఎవరు చెప్పారు? మనకు అదే తెలుసు ఫస్ట్ ఎక్కడ హార్ట్ అటాక్ అనేది. అదే తెలుసు అన్న, లేకపోతే తెలియదు. ఆ, ఆదినారాయణ రెడ్డి ఆ, రివీల్ చేశాడు, తర్వాతే ఈ సాక్షి వాళ్ళు పిక్ చేశాడు. ఈ మన సునీత గారు అంటుంది 7:13కు 7:15కో ఫస్ట్ ఈ అంటే సాక్షిలో వచ్చిన తర్వాతనే ప్రపంచానికి అంతా తెలిసింది ఆమె చెప్తుంది. ముందు ఆమె భర్తకే కదా చెప్పింది. అదే కదా. 6:15కే చెప్పారు కదా ఆమె భర్తకు, ఈమెకు తెలుసు కదా. మరి అదొకటి, ఎన్వి ఇంకోటన్నా, కృష్ణారెడ్డి చూస్తేనే చెప్పింది ఆమె భర్తకే కదా. అదొకటన్నా, కంటిన్యూయింగ్ టు దట్, లెటర్ ఉంది దొరికిందని పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పినప్పుడు దాచిపెట్టు పోలీసు వాళ్ళకి ఇయ్యాకు నేను వచ్చేంత వరకు అని చెప్పేసి నర్రెడ్డి ఆ, రాసి ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీరు అదే పనిచేస్తున్నారు. అది 71 72 సెకండ్స్ కాల్ అనా సౌభాగ్యం నుండి వచ్చింది. సౌభాగ్యమ్మకు చెప్తూ అమ్మ సార్ మనకు లేడు అని చెప్పి రాజకీయం అని, ఎందుకంటే అప్పుడే దొరికింది, అది ముందు చెప్పాడు కొంత ఇట్లా జరిగిందని చెప్పి చదివి వినిపిస్తే అది చాలా ఇంపార్టెంట్ అంటారు. నువ్వు ఎవరికి ఇవ్వద్దు, అది దాచిపెట్టు నేను వచ్చేంత వరకు అంటే అయ్యా పోలీసులకు ఇవ్వకుంటే కష్టమవుతుంది కదా, పోలీసు వాళ్ళు అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు దాచిపెట్టది ఏ ఒక్కరు కూడా తెప్పొద్దు అన్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకే కదా అతను అవినాష్ రెడ్డి నెక్స్ట్ 15 minutes వచ్చాడు ఆయన. ఆ, అదే కదా. అంత లోపల ఎద్దుల ప్రకాశ్తో ఇచ్చి పంపించాడు ఆయన. ఆయనే ఆంధ్రజ్యోతి పేపర్ ఆ రోజు కొనుక్కొచ్చుకున్నాడు ఆయన చదువుకునేకి, దాంట్లో పెట్టి పంపించాడు భార్య దగ్గరికి, ఇంట్లో పెట్టి రాపోండి, ఎందుకంటే ఆ ఏరియాలో లేకుండా చూడమన్నాడు కదా. ఆ, మళ్ళీ ఎవరు చూస్తారో ఏం కథోనే అతను ఇంటికి పంపించి దాచిపెట్టాడు. ఏ అవినాష్ కృష్ణ- రెడ్డికి ఒక్క ముక్క ఇట్లా లెటర్ ఉందని చెప్తే ఎందుకు మొత్తం క్లోజ్ చేస్తుండే, అసలు క్లీన్ చేసే పరిస్థితే లేదు కదా. ఆ, అంతే. వెంటనే ఎవరు అసలు ఈ మర్డర్ ఈ ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ పోలీసులకు ఇంటిమేట్ చేసింది ఎవరు? నరేటి రాజశేఖర రెడ్డికి 6:15కే తెలుసు, కృష్ణారెడ్డికి తెలుసు, ఆ, ఓకే, శివప్రకాష్ రెడ్డికి తెలుసు, 6:26కి శివప్రకాష్ రెడ్డి కదా ఆ, అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి జమలమడికి పోయే వాళ్ళని వెనక్కి పంపించింది, ఇట్లా బావ ఏదో చనిపోయినాడు అర్జెంట్ పో అని. అవును, అవును, అవును. శివప్రకాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ అందరికి రివీల్ చేశారు. కానీ వీళ్ళెవరు పోలీసు వాళ్ళకి చెప్పలేదు. అవినాష్ రెడ్డి 3:40 ప్రాంతంలో 3:35కు 3:34కు అవినాష్ రెడ్డి ఆయన పిఏ రాఘవకు పురమాయిస్తాడు, రాఘవరెడ్డికి ఇన్స్పెక్టర్ గల్పు అని అందరికి చెప్తున్నాడు, లీడర్లకు నాయకులకు బంధువులకు ఇంటిమేట్ చేస్తున్నాడు చావు గురించి. 6:40 కన్నా 6:40కా? 6:40 ఆ ప్రాంతంలోనే చెప్పాడు. ఎందుకంటే 2-3 కాల్స్ తర్వాత రాఘవరెడ్డి కలిపితే, ఎందుకంటే ఇతను కూడా నైట్ రౌండ్స్ ఏదో పోయిచ్చాడు అబ్బాయి జోగి శంకరయ్య గారు, ఫోన్ కూడా ఎత్తుకుంటేనే సార్ ఇట్లా పెదనాయన ఇట్లా బాత్రూంలో పడి చనిపోయినాడు, జనం ఎక్కువ వస్తున్నారు, కొంచెం బందోబస్తు పంపించమని అడిగాడు. అదే విషయం జోగి శంకరయ్య నాగరాజ్ అని అప్పుడు డిఎస్పి రాయచోట్ల ఉన్నాడు ఆయనకి ఇదే చెప్పాడు. వాళ్ళ బంధువులు చెప్పారు బాత్రూంలో పడి చనిపోయి తలకు గాయాలై చనిపోయినట్లు చెప్పారు సార్ వాళ్ళ బంధువులు నాకు అని చెప్పాడు. ఆ నాగరాజ్ స్టేట్మెంట్ 2 మాటలు సిబిఐ వాళ్ళు రికార్డ్ చేశారు, అదే ఉంది. ఓకే, కాబట్టి ఈయన హార్ట్ అటాక్ అని చెప్పినట్లు ఎక్కడైతుంది కాదు కదా. కాదు అంటే